జగదభిరాముడు, సీతారాముడు, దశరథరాముడు, జానకీరాముడు గిట్లా శతకోటి నామాలున్నాయి ఆ రామయ్యకు. చక్కెర కన్నా తీయనిది, పండ్లు ఫలాల కన్నా కమ్మనిది శ్రీరామనామం. రామదాసు చెప్పిండు గీ మాట. అంత గొప్పని దేవుడు, అందరినీ కాపాడే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య. మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి, ఎంత రమణీయంగా జరిపించాలి? ఇక చూడుర్రి, సీతారాముల కళ్యాణానికి ఏ తీరుగా జరుగుతున్నాయో ఏర్పాట్లు. సీతారాముల కళ్యాణం అంటే లోకమంతటికి కళ్యాణం కమనీయం. అందులో మన భద్రాద్రి సీతారాముల కళ్యాణం అంటే ఇగింత అపురూపం. అగ చూడుర్రి, సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు రువడందుకున్నాయి. అయ్యగార్లు పసుపు దంచిర్రు, రామయ్యను పెళ్లి కొడుకును చేసిర్రు. పసుపు, కుంకుమ, పన్నీరు, నెయ్యి, బుక్క, గులాలు అన్ని కలిపి రామభక్తులంతా కలిసి కళ్యాణ తలంబ్రాలు కలిపిర్రు. అందర్నీ చల్లగా చూసే ఆ సీతారాములు ఒకరినొకరు చూసుకుంటా నెత్తి మీద చల్లుకునే తలంబ్రాలను భక్తులంతా సంబరంగా కలిపిర్రు. అంతేకాదు, రామనామంతోని భద్రాద్రి వాడలన్నీ మార్మోగిచ్చిర్రు. పెళ్లి పండ్లు షురువైతున్నాయని తెలవంగానే రామచంద్రుని సన్నిధికి ఎక్కడెక్కడికెంచో భక్తులు పొట్టుపొట్టొచ్చిర్రు. ఇక మార్చి 27వ తారీఖున సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిర్రు. అటెంక రోజు పట్టాభిషేకం అవుతుందట. ఇప్పటికే ఆఫీసర్లు ఏర్పాట్లన్నీ చేస్తుర్రు. అయ్యగార్లు తంతు మొదలు పెట్టిర్రు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా కళ్యాణం, పట్టాభిషేకం టికెట్లు ఆన్లైన్లో కూడా పెడుతుండ్రట. ముందుగానే బుకింగ్ చేసుకోవాలనుకునేటోళ్ళు చేసుకోవచ్చని చెప్తుర్రు అధికారులు. అటు ఆర్టీసీ వాళ్ళు కూడా ఎప్పటి తీరుగానే ఆర్టీసీ కార్గోల బుకింగ్ చేసుకుంటే సీతారాముల తలంబ్రాలను ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని అంటుర్రు. మొత్తానికి ఆఫీసర్ల రువ్వడి చూస్తుంటేనైతే ఈసారి ఇగింత ఘనంగా చేసేటట్టే ఉన్నారు సీతారాముల కళ్యాణాన్ని.